హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాతుర్య తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఏ విధంగా నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఇది వరకు ఎప్పుడు కూడా నా రొటీన్ అనేది ఈ రొటీన్ అయితే అసలు స్టార్ట్ చేయలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫస్ట్ నేను లేవగానే చేసేది ఫస్ట్ అయితే షాప్ ఓపెన్ చేద్దాము అనేసి ఇంకా ఈ విధంగా అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేనైతే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇదే విధంగా ఉంటుంది నా మార్నింగ్ రొటీన్ అనేది. ఫస్ట్ అయితే షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనము షాప్ తీసేసామనుకోండి, షాప్ తీసిన తర్వాత షాపు బయట అదేవిధంగా చిమ్మటం, మొత్తం నీళ్లు కొట్టడం, ముగ్గులు పెట్టుకోవటం అవన్నీ కూడా చేసేస్తూ ఉంటాను. ఈ విధంగా ముందైతే షాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ అయితే షాప్ అనేది ఈ విధంగా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కూడా నీట్గా అయితే ఫస్ట్ సర్దేసి ఇంకా తర్వాత బయటికి అయితే వెళ్ళిపోయి బయట వాకిళ్ళు అయితే చిమ్ముకుందాము అనేసి ఇంకా ఫస్ట్ అయితే షాప్ అయితే క్లీన్ చేసిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళిపోయి బయట అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా షాప్ తాళాలు అయితే మొత్తం కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా ఎక్కడివక్కడ డబ్బాలు నీట్గా సర్దేశామనుకోండి, ఇంకా మళ్ళీ మనం ఇక్కడ సర్దాల్సిన అవసరం ఏమీ లేకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా ఈ విధంగా అయితే బాక్సెస్ అన్నీ కూడా ఇంకా ఇక్కడ నైట్ అయితే షాప్ క్లోజ్ చేసేటప్పుడు కొన్ని బాక్సెస్ అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, ఆ బాక్సులన్నీ కూడా ఈ విధంగా సర్దేసి ఇంకా షాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా నీట్గా అయితే క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. ఈ విధంగా షాప్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత బయట అయితే క్లీన్ చేసేసి ఈ విధంగా వాకిళ్ళన్నీ చిమ్మేసి నీళ్ళు అయితే జల్లేసిన తర్వాత ఈ విధంగా అయితే ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను. షాప్ ముందు అదేవిధంగా గేట్ దగ్గర కూడా ఈ విధంగా అయితే ముగ్గులు అనేది పెట్టేసుకున్నాను. ముగ్గులు ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసేసి టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఏం చేద్దాము అనేసి ఇంకా ఈ విధంగా మధ్యాహ్నం లంచ్లోకి అయితే వేరుశనగ పప్పు అయితే ఫ్రై చేసి ఈ విధంగా అయితే నేను పచ్చడి చేద్దాము అనేసి ఎండుమిర్చి వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. పచ్చిమిర్చి కన్నా కూడా మనకి ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చడి చేసేసుకుంటే వేరుశనగ పప్పు, చింతకాయ పచ్చడి, అదేవిధంగా ఎండుమిరపకాయలు వేసుకొని మనకి పచ్చడి అనేది చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి మనకి సండే రోజుటి వ్లాగ్ అండి. సండే రోజు మనకి రిపబ్లిక్ డే కదా, ఆ రోజు మనకి ఇక్కడైతే నాన్ వెజ్ అయితే అస్సలు అమ్మరు. అందుకోసం అనేసి ఇంక ఈరోజు పచ్చడి అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా నేనైతే ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లోకి తగినంత వేరుశనగపప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మనకి వేరుశనగపప్పు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కొంచెం కలరు అదేవిధంగా పచ్చి వాసన లేకుండా వేరుశనగపప్పును అయితే మనము ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా వేరుశనగపప్పును అయితే ఫ్రై చేసేలోపు ఎండుమిర్చి అవన్నీ కూడా మనకి ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటామో అవన్నీ అయితే సపరేట్ చేసుకుందాం అనేసి ఇంకా ఒక పక్క నేను ఫ్రై చేసుకుంటూనే ఎండుమిర్చిని కూడా పక్కన తుంచేసుకొని మనకి ఎన్ని కావాలనుకుంటామో అన్న అయితే ఎండుమిర్చినిక ఈ విధంగా అయితే మధ్యలోకి తుంచేసుకొని వాటిలో సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ని కూడా సపరేట్గా చేసేసుకొని ఈ విధంగా అయితే ప్యాన్లోకి అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనకి ఎండుమిర్చి అనేది ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి మాడగొట్టకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా టమాటాలు కూడా మనకి ఎంత తగ్గట్టుగా చూసేసుకొని టమాటాలను కూడా వేసేసుకొని అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని టమాటాలను కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మనము ఈ టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటాలు అయితే ఎక్కువసేపు ఏం పట్టదు. కొంచెం సాల్ట్ వేస్తే మనకి కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చేసి కొంచెం టమాటాలు అనేవి తొందరగా మనకి మగ్గిపోతాయి. అంతలోకి ఇక్కడ నేనైతే ఇక్కడ బాబు వచ్చి ఇక్కడ పడుకునేసరికి ఇంకా బాబునైతే ఈ విధంగా వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా స్నానం చేసి కమ్మగా హాయిగా అయితే నిద్రపోతూ ఉన్నాడు ఈ విధంగా. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. బాబు ఇక్కడ నిద్రపోతూ ఉంటే ఇంకా పాప వచ్చేసి కొంచెం వర్క్ ఉంది అనేసరికి ఇంకా వర్క్ అయితే రాస్తూ ఉంది. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా వర్క్ అయితే రాసుకుంటూ ఉంది. ఈరోజైతే కొంచెం రిపబ్లిక్ డేకి ఆ రోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే వ్యాన్స్ ఫెసిలిటీ అయితే లేదు ఆ రోజు. అందుకోసం అనేసి ఇంకా వ్యాన్ రాలేదనేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళకుండా ఈ విధంగా అయితే హోంవర్క్ అయితే ఇక్కడ ఉండేసరికి రాస్తూ ఉంది. తన వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తుంది. అంతలోకి ఇక నేను ఇక్కడ పచ్చడి చేసుకుందాము అనేసి అన్నీ కూడా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను.
ఈ విధంగా టమాటాలని కొంచెం ఇంకా మనకి వాటర్ కూడా పోయేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము. ఎంతలోకి నేను ఇక్కడ ఫ్రై చేస్తున్న టమాటాలు అయితే చేస్తూ నేను ఈ విధంగా అయితే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ చూడండి, కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతకుముందు కూడా మీకు ఇలాంటి వీడియోస్లో నేను చాలా వీడియోస్లో పచ్చడి అనేది షేర్ చేశాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ నేనైతే ఈ విధంగా పచ్చడిని అయితే చేస్తున్నాను. మీరైతే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా మోటివేషన్గా పనిచేస్తుంది. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంకా అన్నీ కూడా ఫ్రై అయిపోయేసరికి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర కింద పెట్టేసుకొని ఇక్కడైతే నేను రోట్లో వేసుకొని దంచుకుందాం అనేసి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. మనకి మిక్సీలో వేసే కన్నా కూడా పచ్చడి అనేది మనము ఈ విధంగా రోట్లో వేసుకొని దంచుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. అందుకని నేను ఎప్పుడు చేసిన పచ్చడి ఇదివరకు వీడియోస్లో మీకైతే నేను చెప్పున్నాను ఆల్రెడీ. నేను ఎప్పుడు చేసినా సరే పచ్చడి అనేది రోట్లోనే వేసుకొని దంచుకుంటాను. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే ముందుగా వేరుశనగ పప్పులను అయితే నేను పొట్టు తీయకుండానే కొంచెం రా సాల్ట్ అయితే వేసేసుకొని ఈ విధంగా అయితే నేను వేరుశనగ పప్పును అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వీడియో అయితే నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను. అందుకోసం అనేసి మీకు నేను రైట్ సైడ్ వాడుతున్నా కానీ లెఫ్ట్ సైడ్ లాగా కనబడుతుంది, ఏమనుకోకండి. అందుకోసం అనేసి నేను ఇక్కడ చెప్తున్నాను ముందుగానే. మీకు మళ్ళీ కామెంట్స్లో కామెంట్ చేస్తారు లెఫ్ట్ హ్యాండ్ వాడుతున్నారు ఏందనేసి అంటారనేసి నేను ముందుగానే చెప్తున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా పెట్టేసరికి ఈ విధంగా అయితే నేను వాడే రైట్ హ్యాండ్ మీకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లా మీకు అయితే కనబడుతూ ఉంది, ఏమనుకోవద్దు. ఈ విధంగా అయితే నేను వేరుశనగ పప్పు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చిని కూడా వేసేసుకొని రోట్లో ఈ విధంగా కొంచెం కల్లుప్పును కూడా వేసుకొని మనము ఈ ఎండుమిర్చిని కూడా ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. మెత్తగా దంచేసుకున్న తర్వాత మనము ముందుగా అయితే వేరుశనగపప్పు ఫ్రై చేసుకొని దంచుకున్నాం కదా, ఆ వేరుశనగపప్పు పౌడర్ కూడా వేసేసుకొని దీంట్లోకి కొంచెం చింతకాయ పచ్చడి అయితే వేసేసుకొని మనము పచ్చడి దంచుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను వేరుశనగపప్పు పౌడర్ ముందుగా మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము మొత్తం కూడా కలిసేటట్టుగా ఈ విధంగా అయితే దంచేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి కొంచెం టైం తీసుకొని మనము ఈ విధంగా దంచేసుకోవటం వల్ల మనకి పచ్చడి అయితే టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువ టైం ఏం కూడా పట్టదు, మనకి 10 to 15 మినిట్స్ లోపు అయితే మనము పచ్చడిని అయితే దంచేసుకోవచ్చు. కొంచెం మనకి వేరుశనగ పప్పు దంచేసుకుంటే ఎక్కువ శ్రమ ఏం లేకుండా ఉంటుంది. మనకి ఎండుమిరపకాయలు కూడా తొందరగానే మెరిగిపోతాయి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఈ విధంగా అయితే ఒక 1.5 స్పూన్ వరకు అయితే నేను చింతకాయ పచ్చడి ఉంటుంది కదండి, ఆ చింతకాయ పచ్చడి అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి మనము ఇంకా ఎలాంటి చింతపండు యాడ్ చేసుకోకుండా ఈ విధంగా అయితే చింతకాయ పచ్చడి వేసేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కూడా మనము ఇంతకుముందు వేరుశనగపప్పు, ఎండుమిర్చి, చింతకాయ పచ్చడి ఈ 3 కూడా బాగా అంతా కూడా కలిసిపోయేటట్టుగా ఈ విధంగా అయితే దంచేసుకుందాము. ఈ విధంగా దంచేసిన తర్వాత దీంట్లోకి ఒక ఆనియన్ అయితే వేసేసుకొని ఆనియన్ కూడా దంచుకుందాము. తర్వాత లాస్ట్కి మళ్ళీ మనము ఈ పచ్చడికి అయితే తాలింపు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. తాలింపు పెడితేనే పచ్చడి బాగుంటుంది. అందుకోసం అనేసి దీంట్లోకి ముందు మనం ఒక ఆనియన్ వేసుకొని దంచుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆనియన్ వేసుకొని పచ్చడిని కూడా మళ్ళీ తాలింపు అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ వేసి దంచేసిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా వేపుకున్నటువంటి టమాటా గుజ్జు ఉంది కదండి, ఆ టమాటాలు మొత్తం కూడా దీంట్లోకి అయితే వేసేసుకొని మొత్తం మనము ఈ విధంగా అయితే దంచేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను టమాటా మొత్తం కూడా ఈ విధంగా అయితే రోట్లో వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి మనము దంచేసుకుందాము. ఈ విధంగా దంచేసిన తర్వాత మనకి పచ్చడి అయితే తాలింపు పెట్టేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఇంకా తాలింపు పెట్టిన వీడియో అయితే మిస్ అయిపోయింది, ఆ వీడియో ఇంకా కనబడలేదు. అందుకోసం అనేసి నేను ఇక్కడ వరకు అయితే వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా ఈ విధంగా మనము కొంచెం తాలింపు పెట్టేసుకున్నాక ఆయిల్ వేసి కొంచెం వెల్లుల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని ఆనియన్స్ వేసుకొని మనం తాలింపు పెట్టేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒకసారి మన ఛానల్కి వెళ్ళి ఇంకా పూర్తిగా మన ఛానల్ మొత్తం కూడా ఒకసారి చెక్ చేసి ఏ విధంగా ఉందనేసి ఛానల్ మొత్తం చూసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం చూసినందుకు మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.